నమస్తే ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు కిరణ్మయ్. ముందుగా హెడ్లైన్స్. తెలుగుదనం ముట్టిపడేలా ఘనంగా నిర్వహించిన ఉగాది వేడుకలు. రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న పంచాంగకర్తలు పంచకట్టు లాల్చీలతో వేడుకలకు హాజరైన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, అధికారులు. వాడవాడ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన మంత్రి గంట. నూతనోత్సాహంలో తెలుగు తమ్ముళ్లు. సింహాచలంలో ఘనంగా అప్పన్న పెళ్లిరాట మహోత్సవం. ఏప్రిల్ 6న స్వామివారి కళ్యాణానికి భారీ ఏర్పాట్లు. హేవళంబి నామ సంవత్సరంలో రాజకీయ వ్యవస్థలు ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి. శారదాపీఠంలో జరిగిన ఉగాది వేడుకలలో స్వామి స్వరూపానందేంద్ర స్వామి వెల్లడి. జిల్లా యంత్రాంగం తరఫున హేవళంబి నవ సంవత్సర ఉగాది వేడుకలను ఉడా బాల్ల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా స్వరోతోముఖాభివృద్ధికి హేళంబి నామ సంవత్సరం ఎంతగానో ఉపయోగపడుతుందని పంచాంగకర్త బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ తెలిపారు. పంచాంగ శ్రవణం అయిన తర్వాత ప్రముఖుల సత్కారం, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. జిల్లా యంత్రాంగం నిర్వహించిన ఉగాది వేడుకలపై ఓ రిపోర్ట్. హేవళంబి నామ ఉగాది సందర్భంగా జిల్లా అధికారుల్లో తెలుగుదనం ఉట్టిపడింది. జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తో పాటు ఉడా వీసీ బాబురావు నాయుడు సహా జిల్లా అధికారులంతా పంచకట్టు లాల్చీలతో వేడుకలకు హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఉడా చిల్డ్రన్ థియేటర్ వేదికగా జరిగిన హేవళంబి నామ ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు ప్రదర్శించిన కూచిపూడి నృత్యాలతో వేడుకలు ఆరంభమయ్యాయి. బ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ శ్రవణం వినిపించారు. ఈ ఏడాది రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. శ్రీ కళ్యాణ గుణావహం, కళ్యాణ గుణములను కలిగించేది అన్నారు. ఎందుకయ్యా పంచాంగానికి ఇంత గొప్పతనము? రిపుహరం, శత్రువులను పోగొట్టేది. శత్రుంజయము. ప్రతి మానవుడికి కొందరు శత్రువులుంటారు. బాహ్యముగా కాదు, ఆంతరంగికముగా కొందరు శత్రువులు ఉన్నారు. వీళ్ళని జయించటమే కష్టం. బయట ఉన్న వాళ్ళని జయించటం పెద్ద కష్టము కాదు. ఈ లోపల ఉన్నటువంటి అంతఃశత్రువులు కామ, క్రోధ, లోభమోహ, మద, మాత్సర్యాది స్వరూపముగా ఈ 6 శత్రువులు లోకములన్నీయున్ గడియలోన జయించితివి. కాని ఇంద్రియానీకము చిత్తమున్ గెలువనేరవు. నిన్ను నిబద్ధుజేయు ఈ భీకర శత్రులారువుర ప్రభిన్నుల చేయుము. భూతకోటిలో నీకు విరోధి లేడొకడు నేర్పున చూడుము దానవేశ్వర అన్నాడు ప్రహ్లాదుడు భాగవతంలో. అయ్యా, లోపల ఉన్నటువంటి 6 శత్రువులను లోకములన్నీ గడియలోన జయించితివి. సమస్త ప్రపంచాన్ని నువ్వు జయించావు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను వాడవాడలా ఘనంగా నిర్వహించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో మంత్రి గంటా శ్రీనివాసరావు పాల్గొన్నారు. కేకులు తినిపించుకుంటూ తెలుగు తమ్ముళ్లు ఉత్సాహంగా కనిపించారు. 36వ టీడీపీ వ్యవస్థాపక దినోత్సవంపై రిపోర్ట్. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి 36 ఏళ్లు పూర్తయింది. జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జిల్లా మంత్రి గంటా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పార్టీ పతాకాన్ని ఆవిష్కరించి వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి నేతలు పరస్పరం తినిపించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి గంటా మాట్లాడుతూ దేశ రాజకీయాలలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చిన పార్టీ తెలుగుదేశమని అన్నారు. సంక్షేమ పథకాలకు అంకురార్పణ చేసిన ఘనత దివంగత ఎన్టీఆర్కే దక్కుతుందని అన్నారు. ఆయన ఆశయ సాధనలో చంద్రబాబు సర్కార్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ఎన్నలేని కృషి చేస్తుందని తెలిపారు. అమరావతిని అంతర్జాతీయ గుర్తింపు తెచ్చే రాజధానిగా తీర్చిదిద్దేందుకు బాబు అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు. టీడీపీ అర్బన్ జిల్లా అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొన్నారు. టీడీపీ నేతలు పట్టాభి, తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నంరెడ్డి వాణి, పలువురు నేతలు, అనుబంధ సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ నూతన తెలుగు సంవత్సరం మనకి, అలాగే మన పార్టీకి, ఈ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ ఉండాలని, అన్ని మంచి కార్యక్రమం జరగాలని చెప్పి మనం చేసుకుంటూ ఏదైతే మన కేంద్ర ముఖ్యమంత్రి గారు
ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకున్నారు. ఒకటి మన అమరావతి అంతర్జాతీయ స్థాయిలో ఒక ప్రజలను ప్రకటించాలని చెప్పి పెట్టుకోవడం, అలాగే మన రాష్ట్రానికి జీవనంగా ఉన్న పూర్వాన్ని పద్ధతిగా కంప్లీట్ చేసి అప్పన్న పెళ్లిరాట ఉత్సవాన్ని సింహగిరిపై ఘనంగా నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాద్యాల నడుమ వేద పండితులు శాస్త్రోక్తంగా పూజలు చేశారు. భక్తులు విశేషంగా తరలివచ్చారు. తొలుత రాజగోపురం వద్ద రాటకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పసుపు రాసిన అనంతరం కళ్యాణ రాట వేశారు. అనంతరం గాలిగోపురం వద్ద ఒక రాటను, కళ్యాణ వేదిక వద్ద మరో రాటను ప్రతిష్ఠించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు మాట్లాడుతూ ఏప్రిల్ 6న స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుందని తెలిపారు. రాట ఉత్సవానికి భక్తులు విశేషంగా తరలివచ్చారని అన్నారు. ఉత్తరాంధ్ర ఇలవెల్పుగా సింహాద్రి అప్పన్న భక్తులను చెల్లగా కాపాడుతున్నారని, కళ్యాణోత్సవానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కృపను పాత్రలు కావాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ ఈవో రామచంద్రమోహన్, స్థానాచార్యులు, కృష్ణమాచార్యులు, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. చక్కగా స్వామివారి కళ్యాణ మండపం దగ్గర ఒకటి, రెండోది రాజగోపురం దగ్గర ఒకటి, మూడోది కళ్యాణ వేదిక అందరూ చూడనందుకు అంచేత సత్యం ధర్మం న్యాయంగా చక్కగా 3 రాటలు వేశారు. చూడండి చక్కగాను ఈ కళ్యాణ ఉత్సవానికి నాంది పలుకుతో ముత్తైదువులు అనేక మంది వచ్చి ఇక్కడ పందిర్రాట చక్కగా వేశారు. ఇక్కడ సాంప్రదాయ ప్రకారంగా అందరూ ఉడతారు. ఉదయం హేవలంబి నామ సంవత్సరంలో కాల సర్పదోషం కుజస్తంభన ఉండటం వల్ల రాజకీయ వ్యవస్థ ఒడిదుడుకులకు గురవుతుందని విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర స్వామి అన్నారు. శారదా పీఠంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్వామి అనుగ్రహ అనంతరం పీఠం ఆస్థాన పండితులు రామలింగ స్వామి పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా స్వామి మాట్లాడుతూ ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉంటుందని, అకాల వర్షాలతో రాష్ట్రం అత్రాకుత్రం అవుతుందని చెప్పారు. శారదామాత శక్తే అన్నింటినీ అడ్డుకుంటుందని అన్నారు. పెద్దల యొక్క నిర్ణయం ఈ ఉగాది కొత్త సంవత్సరం హేమలంబి సంవత్సరంగా చెప్పబడుతుంది. ఈరోజు పంతుల రామలింగ స్వామి గారు మా విశాఖ శ్రీ శారదాపీఠం యొక్క ఆస్థాన పండితులు. వారు అనేక సంవత్సరాల నుంచి పంచాంగ శ్రవణం చేస్తున్నా ఈ సంవత్సరం కూడా వారే చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం ఎలా ఉంటుంది? ప్రతి రాసులు, నక్షత్రాలు, గ్రహాలు వాటి యొక్క ఫలితాలు ఎలా ఉంటాయి అని వారు చెప్పబోతారు. ఈ హేమలంబినామ సంవత్సర పంచాంగ పట్టణము మొదటి బాధ్యత. తెలుగుదేశం పార్టీ 36వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తూర్పు నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. జీవీఎంసీ 2వ వార్డులో మాజీ కార్పొరేటర్ ఒమ్మి సన్యాసరావు ఆధ్వర్యంలో వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జీవీఎంసీ 17వ వార్డులో బైరెడ్డి పోతనరెడ్డి ఆధ్వర్యంలో పెద్ద వాల్తేరులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేదలు, బడుగులు సంక్షేమమే టీడీపీ విధానమని అన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా సంక్షేమానికి కట్టుబడి ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర కార్యదర్శి సిహెచ్ పట్టాభిరామ్, మాజీ ఉప మేయర్ దొరబాబు తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా ఈరోజు పార్టీ ఆవిర్భావ దినోత్సవం సీనియర్ కార్యకర్తలైనటువంటి మా వాడమొదల అప్పన్న గారికి, అలాగే మరి చినిపల్లి రామరెడ్డి గారు మా యొక్క నాయకులు, అలాగే మన అప్పారావు గారికి, ఇలాగే పితాన అప్పారావు గారికి సీనియర్ కార్యకర్తలు గుర్తించాలనే గౌరవంతో వాళ్ళని దుస్సాలువతో సన్మానించడం కూడా జరిగింది. ఈరోజు విశాఖపట్నంలో ఉన్నటువంటి అన్ని వార్డుల్లో కూడా పార్టీ ఆవిర్భావ దినోత్సవం అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నది. అలాగే మధ్యాహ్నం కూడా వివిధ సేవా కార్యక్రమం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ జీవీఎంసీ 41వ వార్డులో టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఓల్డ్ ఐటీఐ జంక్షన్లోని ఎన్టీఆర్ విగ్రహానికి వార్డు టీడీపీ అధ్యక్షుడు పెంటకోట త్రినాథ్ పూలమాల వేసి నివాళులర్పించారు. టీడీపీ అధికారంలోకి సంక్షేమ రాజ్యం వచ్చిందని తెలిపారు. సందర్భంగా కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మాజీ కార్పొరేటర్ పెంటకోట వీరలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
ఈ 41వ వార్డులో నాటికి నేటికి ఎప్పటికీ కూడా తెలుగుదేశం పార్టీ జెండా ఎగురుతూనే ఉంటుంది. కాదు మన గణబాబు గారి ఆదేశాల మేరకు ప్రతి నియోజకవర్గంలో ప్రతి వార్డులోని కూడా ఆవిర్భావ దినోత్సవం బాగా జరగాలని చెప్పి మాకు చెప్పడం జరిగింది. మేము ఎంతో కలిపి ఈ ఐపీఎస్ జంక్షన్లోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద మేము అఖండ రీతిగా మేము చాలా బాగా ఈ కార్యక్రమం నిర్వర్తించాము. అన్నగారు ఆనాడు ఊడు గుడ్డ అన్నటువంటి ఉద్దేశంతో ప్రధానమంత్రి కూడా ఒక దీనిపై తీసుకొచ్చారు. అదే బాటలో మన చంద్రబాబు నాయుడు గారు కూడా పయనిస్తున్నారు. అన్నగారు ఏ పేదల కోసం అయితే ఈ తెలుగుదేశం పార్టీ పెట్టారో ఈ 35 సంవత్సరాల్లో వెలుగుల అభివృద్ధి చెందుతూ పేదలకు ఇంకెన్నో సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ ఈ రోజు తెలుగుదేశం పార్టీ లక్ష్మీదేవి మహారాజుగా ఈ రోజు సీఎం గారు ఏలుతారంటే దానికి కారణం ఏంటంటే ప్రజల పట్ల వాళ్ళకున్న అంకిత భావం, మహిళల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి. ఈ రోజు మహిళలు స్వతంత్రంగా బతుకుతున్నారంటే వాళ్ళకి డోక్రా రుణాలు ఇచ్చి మరి చేనేత కార్మికులకు గాను అన్ని రకాలుగా కూడా వాళ్ళకి సహాయ సహకారాలు అందించి మరి ప్రజల్ని బలోపేతం చేసి వాళ్ళ ఆర్థికంగా సామాజికంగా. వెంకటేశ్వరమెట్టలో శుభంకరీదేవి కాపు తెలగ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ కేంద్రాన్ని టూటౌన్ సీఐ జీవీ రమణ ప్రారంభించారు. వేసవి కాలమంతా ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఈ చలివేంద్రాన్ని ప్రారంభిస్తున్నట్లు వెల్లడించారు. హేవలంబి ఉగాది నామ సంవత్సరం సందర్భంగా దీనిని ఏర్పాటు చేయడం వల్ల ప్రజలకు మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు లంకా శ్రీనివాసరావు, బసా సత్యారావు, వార్డు టీడీపీ అధ్యక్షుడు బంటుపల్లి సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. భగవంతుడి వారికి రక్షణ మా ద్వారా కల్పించాలని, అటువంటి శక్తిని మాకు ఇవ్వాలని, అదేవిధంగా ప్రజలకు కూడా సుఖ సంతోషాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు శ్రీనివాసరావు గారు ఇక్కడ మంచి చలివేంద్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మంచి కార్యక్రమం. ఈ రానున్న వేసవి కాలంలో అందరూ కూడా సేవ చేయడానికి మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఒకరికి కూడా ఈ రోజున గౌరవనీయులు శ్రీ జీవి రమణ గారి ద్వారా ఈ చలివేంద్రాన్ని ప్రారంభించడానికి ఆయన ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ రోజంతా కూడా ఉగాది పచ్చడితో పాటు మజ్జిగ కూడా దానం చేయడం జరుగుతుంది, మంచినీళ్ళు దానం కూడా చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి కంటిన్యూ ఎండాకాలం అయ్యేంత వరకు కూడా మజ్జిగ మంచినీళ్ళు కూడా చలివేంద్రం ద్వారా మేము అందరికీ కూడా సరఫరా చేయడానికి నిశ్చయించుకుని కమిటీ సభ్యులందరం కూడా కాలంటే పంచాంగం ప్రకారంగా మన కొత్త సంవత్సరం మళ్ళీ ప్రారంభించాలి మొదలవుతుంది. ఉగాది మరి 28 వార్డులో ఉగాది ప్రజలందరూ కూడా సభ్యులను తెలుపుతూ మీ యొక్క కార్యక్రమంలో కాపు తెలగ కమిటీలో ద్వారా ఈ యొక్క కార్యక్రమం మరి రాబోయే రోజులు మంచి ఎండలు ఉండడం వల్ల మా వంతు మా సంఘం తరపున తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహానికి ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షుడు పుచ్చా విజయకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని విశ్వవ్యాప్తం చేసిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సనపల పాండురంగారావు, తెలుగు మహిళా జిల్లా అధ్యక్షురాలు అన్నపురెడ్డి వాణి తదితరులు పాల్గొన్నారు. జరుపుకోవడం జరిగింది. ఈ రోజు సాగర్ తీరాన మరి బీచ్ రోడ్ లో ఉన్నటువంటి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహం దగ్గర మరి కేక్ కట్ చేసి మరి పార్టీకి మరి ఘన నివాళులు తెలియజేయడం జరిగింది. ఈరోజు మరి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు యుగ పురుషుడు, మరి సినిమాల్లో మరి అనేక మరి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి. కైలాసపురంలోని పోర్టు కళ్యాణ మండపంలో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. పోర్టు ట్రస్ట్ వైస్ చైర్మన్ స్వామి ఉత్సవాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉగాది పండుగ సందర్భంగా పోర్టు ట్రస్ట్ విజయవంతంగా నిర్వహిస్తామని, భవిష్యత్తుపై ఆశలతో మరింత ముందుకు వెళతామని వైస్ చైర్మన్ స్వామి తెలిపారు. ఈ కార్యక్రమంలో పోర్టు ట్రస్ట్ ఉద్యోగులు, కార్మికులు పాల్గొన్నారు. ఈ ఉగాది రోజు గత 5 సంవత్సరాల్లో సాధించలేని ప్రగతిని ఈ దుర్మిఖ నామ సంవత్సరంలో మేము సాధించాం. ఈ హేవలంబి నామ సంవత్సరంలో ఇంకా ఎక్కువ ప్రగతిని సాధించి విశాఖపట్నం పోర్టు యొక్క పూర్వ వైభవాన్ని డెఫినెట్గా మేనేజ్మెంట్, ఎంప్లాయీస్ అందరూ కలిసి మళ్ళీ తీసుకువస్తారని బాలయ్య శాస్త్రి లేఅవుట్లో గల శెట్టి బలిజ భవనంలో ఉగాది సంబరాలను ఘనంగా నిర్వహించారు. శ్రీమాన్ ఎక్కిరాల శ్రీనివాసాలు పంచాంగ పట్టణంతో ఉగాది ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి బీసీ ప్రజా సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా మల్లేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉగాది సంబరాల్లో భాగంగా గణపతి హోమం, పెద్దలకు పాదాభివందనం వంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహించారు. సమాజానికి సేవలందిస్తున్న పలువురిని ఈ సందర్భంగా సత్కరించారు. ప్రతి ఏటా
ఏడాది కూడా ఉగాది ఉత్సవాలు నిర్వహణకు సహకరించిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కన్వీనర్ గుత్తల మాధవ్ కుమార్, విశ్వేశ్వర మిఠాయి వర్తకుల సంక్షేమ సంఘం కార్యదర్శి గుత్తుల వెంకటేశ్వరరావు, మధుసూదన్ రావు తదితరులు పాల్గొన్నారు. తెలియపరుచుకుంటూ ఇదే విధంగా మేము గత 9 సంవత్సరాల నుంచి మా శక్తి కొద్దీ ఈ ఉగాది పురస్కారాలు జరుపుతున్నామండి. అందులో ముఖ్య ఉద్దేశం ఎవరైనటువంటి మా లక్ష్మణ్ దేవి లాంటి కొంతమంది ఎఫిషియంట్ స్పోర్ట్స్ మెన్ అవ్వండి, డాన్సర్స్ అవనివ్వండి, మాకు వైద్యులు. సింహాచలం దేవస్థానంలో ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు. భక్తులు అప్పలను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకులు కొడవర్తి గోపాలకృష్ణమాచార్యులు పంచాంగ పఠనం చేశారు. ఆస్థాన మండపంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం రాసులు, గ్రహాల స్థితిగతులను వివరించారు. ఉగాది వేడుకలను టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. వేద పండితులు పంచాంగ పఠనం చేశారు. హేవలంబి నామ సంవత్సరంలో పార్టీకి మంచి జరుగుతుందని చెప్పారు. అనంతరం ఉగాది పచ్చడిని పంపిణీ చేశారు. నగర అధ్యక్షుడు ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్, పట్టాభివాణి తదితరులు పాల్గొన్నారు. మన ఇంట్లో లేకపోయినా కానీ మనం ఏమన్నా అధ్యయనం చేసుకోవాలని చదువుతుంటాం. అది తెలుగుదేశం పార్టీ. అంటే గురుడు బుధుడికి విశేషమైనటువంటి శత్రు విరోధం ఉంది. కాబట్టి మేషరాశి వారు సప్తమ స్థానం తులారాశి రజతమూర్తిగాను ఉంటున్నాడు. కాబట్టి శుభం సగం అశుభం సగంగా ఉంది. కాబట్టి దుర్గాదేవిని వీళ్ళు స్తుతించి రాజకీయంలో ఉన్నా ఏ వృత్తిలో ఉన్నా రాణించాలంటే దుర్గాదేవి యొక్క ఆ దేవుని అందుకోవాలి. మేషరాశి వారు కొంచెం జాగ్రత్తగా. సత్యసాయి భజన మండలి పెద్దిగంటాడ వేంపల్లి నగర్లోని గర్భిణులకు సామూహిక సీమంతాలు నిర్వహించారు. సత్యసాయి సేవా సంస్థల సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సేవా సంస్థల ప్రతినిధులు శంకర్ సాయిరాం మాట్లాడుతూ గర్భిణీల పోషకాహారం తీసుకోవడం ద్వారా పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో బీర బాబురావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి సేవాదళ సభ్యులు అందరూ కూడా చక్కటి స్వామివారి సంకల్పానుసారంగా ఈ నూతన ఉగాది పర్వదినం పురస్కరించుకుని మల్కాపురం శాఖ గ్రంథాలయంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు. గ్రంథాలయ అభివృద్ధి కమిటీ, సాహితీ సంఘాలు, రచయిత సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ హేవలంబి నామ సంవత్సరం అంతా మంచి జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో జీకేవి రాజు, అద్దంకి రాఘవాచార్యులు, టి శ్రీమూర్తి తదితరులు పాల్గొన్నారు. 5 సంవత్సరాలు ఈ లెక్కన 12×5 ఈ సంవత్సరం 31వ సంవత్సరం. శ్రీ హేవలంబి నామ సంవత్సరం 31వ సంవత్సరం. సామాజిక సేవ ద్వారా ప్రతి ఒక్కరూ ప్రజల్లోకి మాజీ ఎమ్మెల్యే మల్లా విజయప్రసాద్ అన్నారు. పశ్చిమ నియోజకవర్గం శ్రీహరిపురంలో రెడ్డి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. తాగునీటి ఎద్దడిని నివారించాలని అన్నారు. ప్రజాసేవ చేసేందుకు స్వచ్ఛంద సేవా సంస్థలు కూడా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. సుభిక్షంగా ఉండాలి, ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి అని అమ్మవారిని స్వామివారిని వేడుకుంటూ ప్రధానంగా పారిశ్రామిక ప్రాంతంలో
ప్రజాహిత బ్రహ్మకుమారి ఈశ్వర్య విశ్వవిద్యాలయం పాతిగాజువాక శాఖ ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఏపీ, తెలంగాణ ఇన్ఛార్జ్ బీగే కులకర్ణి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఓం శాంతి కార్యక్రమాలను ప్రపంచ వ్యాప్తంగా విస్తృతం చేస్తున్నామని అన్నారు. ఆధ్యాత్మిక సేవలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. కార్యక్రమంలో వర్తక సంఘం అధ్యక్షుడు తిప్పల చిన్న అప్పారావు తదితరులు పాల్గొన్నారు. అనే సంకల్పం ఏదైతే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నాయో అలాంటి సంకల్పం చేసే మహా వ్యవస్థ ఇది 140 దేశాల్లో ఉంది. ప్రజాపిత బ్రహ్మకుమారి ఈశ్వరీయ విశ్వవిద్యాలయం అనేది ఈ ఈశ్వరీయ విశ్వవిద్యాలయం పారిశ్రామిక ప్రాంతం పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అన్ని వార్డుల్లోనూ పతాకావిష్కరణలు చేశారు. ఆయా వార్డులో జరిగిన కార్యక్రమంలో స్థానిక నేతలు పాల్గొని టీడీపీ అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే ప్రజాదరణ పొందిందని నేతలు అన్నారు. లేకుండా మరి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ అభిమానిస్తున్నారు. మరి ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు జీవీఎంసీ 62వ వార్డు దయాల్ నగర్ స్వర్ణ నూకాంబిక దేవాలయంలో జాతర వేడుకలు ఘనంగా జరిగాయి. పురవీధుల్లో అమ్మవారి ఘట్టాలను ఊరేగించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అగ్నిగుండాలను తొక్కారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకులు బొడ్డు నరసింహపాత్రుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. 50వ వార్డు దేవపర్వతంపై వేంచేసి ఉన్న దుర్గాదేవి ఆలయం నిర్విరామ భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ భజన మండలిల ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రచార పరిషత్, తిరుమల తిరుపతి దేవస్థానం, అలాగే 9 భజన మండలి వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి అష్టోత్తర శత ఏకావళి 108 భజన పాటలు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అమ్మవారికి ప్రాంతాన్ని ఉత్తరాంధ్ర వెలమ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలయ్య శాస్త్రి లేఅవుట్లోని వైభవ్ భవన్లో నిర్వహించిన కార్యక్రమానికి జడ్పీ చైర్పర్సన్ లాలం భవానీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఉత్తరాంధ్ర వెలమ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నరవ రాంబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వేద పండితులు పంచాంగ శ్రవణం చేశారు. ఇటీవల ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీగా ఎంపికైన పీవీఎన్ మాధవ్ను ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ వెలమ సామాజిక వర్గానికి నూతన సంవత్సరంలో మంచి జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత చౌకాకుల వెంకట్రావు, గొర్రెల చందు తదితరులు పాల్గొన్నారు. ఆనంద నామ సంవత్సరం మనందరూ కూడా జీవితంలో ఆనందం పొందడం కోసమే మంచి నామ సంవత్సరం అంటే ఆనంద నామ సంవత్సరం ఇది. ఆ విధంగా ఆ రోజు ఈ సంవత్సరంలో నేను రాజముద్ర రాబోతున్న సందర్భం. ఆ విధంగా ఈ యొక్క సందర్భంలో వెలమ సంక్షేమ సంఘం నూతనంగా ఎన్నికైన మాధవ్ గారి తొలి పండుగగా భావించి ఈ నూతన సంవత్సర ఉగాది సందర్భంగా బ్రహ్మాండంగా వెలుగుతూ పువ్వుల వెలుగుతూ ఎక్కడా కరిగిపోకుండా ముందుకు తీసుకెళ్లే పెందుర్తి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది పర్వదిన వేడుకలను ఘనంగా జరిగాయి. శ్రీవారికి చందనం పూసి ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రామనాజులు మాట్లాడారు. ఉగాది పర్వదినాన స్వామిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని అన్నారు. అనంతరం ఉగాది పచ్చడిని వితరణ జరిగింది. విశేషంగా ప్రతి సంవత్సరంలాగే చందనపు అలంకారం చేసుకోవడం జరుగుతుందన్నమాట. చక్కగా చల్లగా స్వామికి ఈ వసంత ఋతువులో ఉండడం కోసం పెందుర్తి ఎంపీడీఓ కార్యాలయంలో ఉగాది వేడుకలు అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అర్చకులు రామాంజనేయులు పంచాంగ పఠనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గ్రహస్థితి గత అనుకూలంగా ఉండటం వల్ల రాష్ట్రానికి మేలు జరుగుతుందని అన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ రెడ్డి వరలక్ష్మి, ఎంపీడీఓ శ్రీనివాస్, పాలక మండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మంత్రులు కూడా మంచి దీంట్లో మంత్రులు ఏ గ్రహం బుధ గ్రహం శుక్రుడు గ్రహం అదే క్యాబినెట్ అవ్వచ్చు, పరిపాలకులు సర్పంచ్ దగ్గర నుంచి ఎమ్మెల్యే దగ్గర నుంచి మంత్రి వరకు. రిలయన్స్ ఫౌండేషన్ వారి వెదర్ రిపోర్ట్. విశాఖ జిల్లా మత్స్యకారులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి సముద్ర వాతావరణ సమాచారం.
మార్చి 30 గాలి వేగం ఉదయం 26 నుండి 30 కిలోమీటర్లు, సాయంత్రం 22 నుండి 24 కిలోమీటర్లు, రాత్రి 26 నుండి 30 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం సాయంత్రం రాత్రి 5 నుండి 6 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి నిర్మలంగా ఉండవచ్చును. మార్చి 31 గాలి వేగం ఉదయం సాయంత్రం రాత్రి 34 నుండి 36 కిలోమీటర్లు ఉండవచ్చును. గాలి దిశ ఉదయం సాయంత్రం రాత్రి ఈశాన్య దిశగా ఉండవచ్చును. అలల ఎత్తు ఉదయం 5 నుండి 6 అడుగులు, సాయంత్రం రాత్రి 6 నుండి 7 అడుగులు ఉండవచ్చును. ఆకాశం ఉదయం సాయంత్రం రాత్రి పాక్షికంగా మేఘావృతమై ఉండవచ్చును. మత్స్యకారులకు సూచన. ఇంకోయిస్ వారి గణాంకములను బట్టి రాగల 2 రోజులు సముద్ర వాతావరణం సాధారణ పరిస్థితుల్లో కొనసాగుచున్నది. కావున మత్స్యకారులు వేటకు వెళ్లవచ్చును. విశాఖ జిల్లా రైతులకు జిల్లా పశుసంవర్ధక శాఖ మరియు రిలయన్స్ ఫౌండేషన్ వారి సమాచారం. సుమారు 32 రకాల మొక్కలు, గడ్డిని గొర్రెలు, మేకలు తిన్నప్పుడు మరియు పాము, తేలు, కుక్కకాట్లు, పరిశ్రమలోని కలుషిత నీరు వల్ల విష పదార్థాలు శరీరంలోకి ప్రవేశించి జీవులకు ప్రాణ నష్టాన్ని కలిగిస్తాయి. ఆ సమయంలో జీవాలను కాపాడుకునేందుకు 1 గ్రామ్ సోడియం నైట్రేట్, 3 గ్రాముల సోడియం థయోసల్ఫేట్ 50 మిల్లీలీటర్ల గ్లూకోజ్ లో కలిపి రక్తనాళాల్లోకి ఎక్కించాలి. సోడియం థయోసల్ఫేట్ 30 గ్రాములు నీటిలో కలిపి తాగించాలి. జీవాలు కోలుకునేంత వరకు ప్రతి గంటకు ఒకసారి మందులను వాడుతూనే ఉండాలి. ఈ సమాచారం విన్న రైతులకు రిలయన్స్ ఫౌండేషన్ వారి ధన్యవాదములు. వాతావరణ సమాచారమును ఇంకోయిస్ మరియు యాక్యువేదర్ నుండి స్వీకరించడం జరిగినది. మీరు మరింత సమాచారం కొరకు రిలయన్స్ ఫౌండేషన్ వారి టోల్ ఫ్రీ నెంబర్ 1800-419-8800 నందు సంప్రదించవచ్చును. హెడ్లైన్స్ మరోసారి. తెలుగుదనం ముట్టిపడేలా ఘనంగా నిర్వహించిన ఉగాది వేడుకలు. రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న పంచాంగకర్తలు పంచకట్టు లాల్చీలతో వేడుకలకు హాజరైన జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, అధికారులు. వాడవాడ టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసిన మంత్రి గంట. నూతనోత్సాహంలో తెలుగు తమ్ముళ్లు. సింహాచలంలో ఘనంగా అప్పన్న పెళ్లిరాట మహోత్సవం. ఏప్రిల్ 6న స్వామివారి కళ్యాణానికి భారీ ఏర్పాట్లు. హేవళంబి నామ సంవత్సరంలో రాజకీయ వ్యవస్థలు ఒడిదుడుకులను ఎదుర్కొంటాయి. శారదాపీఠంలో జరిగిన ఉగాది వేడుకల్లో స్వామి స్వరూపానందేంద్ర స్వామి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి STV న్యూస్.